అండ్ డాక్టర్ కే సిద్ధార్థ, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ బాపట్ల. ఈరోజు మనము రీసెంట్గా మనకి వానలు పెరుగుతున్నాయి, క్లైమేట్ బాగా చేంజెస్ వచ్చినాయి, వేరియేషన్స్ అవడం మూలంగా కొన్ని సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నాము. మనకి ఈ సిచ్యువేషన్ ఏంటంటే సీజనల్ ఫీవర్స్ పెరుగుతాయి, మనకి మోస్ట్ లైక్లీ వైరల్ ఫీవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే దోమకాటు, వీటి మూలంగా మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి వీటికి. పర్టికులర్లీ ఏంటంటే ఈ టైంలో మనకి మస్కిటోస్ సంబంధించి వచ్చేసరికి ప్రిఫరబ్లీ యూజ్ మస్కిటో నెట్స్, రెపెలెన్స్ వాడండి. మస్కిటో నెట్స్ వాడడం మూలంగా మనం మలేరియా వీటిని అవాయిడ్ చేయొచ్చు. రిగార్డింగ్ డెంగ్యూ వచ్చేసరికి ఏంటంటే కూలింగ్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. మనం ప్రాపర్గా కవరింగ్ ఆఫ్ బాడీ కూడా చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఫీవర్ విత్ చిల్స్ ఈ ప్రజెంటేషన్ కనుక ఉంటే మాత్రము వెంటనే మనం హాస్పిటల్కి వస్తే బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తాము. అన్ని టెస్టులు మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మోస్ట్ లైక్లీ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఈ క్లైమేట్ వేరియేషన్ వచ్చేప్పుడు టైఫాయిడ్, మోస్ట్ లైక్లీ మనకి టైఫాయిడ్ ప్రజెంటేషన్స్ ఎక్కువ వస్తాయి. ఇది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ మూలంగా వస్తుంది. సో ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఏంటన్నా ఫ్రెష్గా తినండి, వేడి తినండి. అంతేగాని నిల్వ ఉన్నవి కానీ అట్లా తింటుంటే మనకు టైఫాయిడ్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో టైఫాయిడ్ మనం గెట్ రిడ్ అవ్వాలంటే మాత్రం మనం పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలా, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోకూడదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఈ మధ్యకాలంలో మనం ప్యానిక్ అవుతుంది ఏంటంటే కోవిడ్. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి కోవిడ్ తీవ్రత అంత ఎక్కువైతే ఏం లేదు, బట్ మన ముందు జాగ్రత్తలు మనం తీసుకోవడం ముఖ్యము. మన హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆక్సిజన్ ప్రిపేర్నెస్తో రెడీగానే ఉన్నాము. సో అన్ని బెడ్స్ ఆక్సిజనేటర్ బెడ్స్ ఉన్నాయి, అడిక్వేట్ మన ఆక్సిజన్ అన్ని ఉన్నాయి, కాన్సన్ట్రేటర్స్ కానీ వెంటిలేటర్స్ కానీ వీఆర్ ఆల్ రెడీ ఫర్ దట్. ప్రజలు ఏం చేయాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్, అట్లీస్ట్ క్లాత్ మాస్క్ అన్నా పెట్టుకుని ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు మనకు అందుబాటులో ఉండే క్లాత్ మాస్క్ అని, ప్రాపర్ వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్, ఏమన్నా దగ్గుతూ జరుగుతూ అట్లా ఏమైనా బాధపడుతుంటే మాత్రం తగ్గేంత వరకు బెటర్ కన్ఫైన్ టు హోమ్. ఎందుకంటే సైలెంట్గా స్ప్రెడ్ అవుతుంది. ప్రజెంట్ సిమ్టమ్స్ ఫీవర్ రేట్ ఎక్కువేమీ లేవు. యాక్సిడెంటల్గా మనం టెస్టులు చేస్తేనే బయటపడుతుంది, అంతేగాని ఒక ఇదిలాగైతే ప్రజెంట్ లేదన్నమాట. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కోవిడ్కి సంబంధించి. రిగార్డింగ్ రీసెంట్గా మనకి హాస్పిటల్లో బాగా ఇది వస్తుంది ఏంటంటే హార్ట్ సంబంధించి మనకు వస్తుంది అన్నమాట. స్టెమిక్, ST ఎలివేటర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. ఇదేంటంటే ఛాతీ నొప్పి మనకి వచ్చిన వెంటనే 1 అవర్ లోపల మన హాస్పిటల్ కానీ ప్రజెంట్ అయితే మనం ECG తీసి నిర్ధారిస్తాం. ST ఎలివేటర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అయితే మనకి దీనికి ట్రాంబోలైజ్ చేయడానికి టెనిక్టిప్లైజర్ ఇంజెక్షన్ ఉంటుంది. ఇది మన హాస్పిటల్లో ఎప్పుడూ స్టాక్ 4 ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. అవేర్ అవుట్ పబ్లిక్ కానీ ఇది ఇంకా అవేర్ అవ్వాల్సింది ఏంటంటే మన హాస్పిటల్లో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, హార్ట్ అటాక్ సంబంధించి మనకి ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి. టెనిక్టిప్లైజ్ ఇంజెక్షన్ మనకు అందుబాటులో ఉంటుంది. మన ఏరియా హాస్పిటల్ బాపట్ల అయితే ఎప్పుడు ఇవి 4 ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. 2 క్యాజువాలిటీలో ఉంటాయి, 2 బఫర్ స్టాక్ పెట్టుకుంటాము. ఇది ఏంటంటే ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే ఆ అనుమానం కానీ అట్లా ఉంటే వెంటనే హాస్పిటల్కి వస్తే ECG తీస్తాము. ECG తీసిన వెంటనే మన గుంటూరు జనరల్ హాస్పిటల్ సంబంధించిన కార్డియాలజిస్ట్కి ECG పంపించి వాళ్ళ నిర్ధారణ చేయించుకుని ఇంజెక్షన్ మనం గోల్డెన్ అవర్ అంటాం అన్నమాట. ఫస్ట్ 1 అవర్లో ఆ ఇంజెక్షన్ చేస్తే ఇట్స్ లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్. ఇప్పటివరకు మనం 46 మంది దాకా ఇంజెక్షన్స్ చేశాము. మ్యాక్సిమం అందరికి లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అన్నమాట. ఇది ప్రివెంట్స్ స్టెంట్ వేస్ అవసరం లేకుండా కూడా మనకి ఇది చేస్తుంది అన్నమాట ఇంజెక్షన్. సో అందరూ తప్పకుండా అవైల్ చేసుకోండి ఈ సర్వీసెస్ని. ఛాతీ నొప్పిని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దీనికి సంబంధించిన ఫుల్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని కేసెస్ మనం చూసాం. చికెన్ పాక్స్ కేసెస్ పెరిగే అవకాశాలు ఉన్న టైం ఇది. దీనికి కూడా పెద్ద భయపడాల్సింది అయితే ఏమీ లేదు. వెంటనే అనుమానాస్పదంగా చర్మం మీద దద్దురు కానీ నీటి బురగల్లాగా అట్లా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్, యాంటీవైరల్ ట్రీట్మెంట్ చేస్తాము. ఎసైక్లోవిర్ ట్యాబ్లెట్స్ కానీ ఇంకా హై అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో ఎసైక్లోవిర్లోనే. ఈ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. దీనికి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఐసోలేషన్. కొద్దిగా వేరే వాళ్ళకి ఇది పక్కన వాళ్ళకి అంటుకునే అవకాశం ఎక్కువ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఐసోలేటెడ్ ఉంటే తగ్గిపోతుంది. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే 3 to 5 days కల్లా నార్మల్గా వచ్చేస్తుంది.